ద గ్రేట్ పీజేఆర్ గారి రాజకీయ వారసురాలు. జై కాంగ్రెస్, జై పీజేఆర్, రేవంత్ అన్న నాయకత్వం, నవీన్ యాదవ్. నెక్స్ట్ పీజేఆర్ అంటారు నవీన్ యాదవ్ అని. జూబ్లీ హిల్స్ గడ్డ మీద కదిలే జన యుద్ధమై మూడు రంగుల జెండను ఎత్తిన వెల్లం. సంతోషం అనిపిస్తుందమ్మా, ఎందుకంటే ఇలాంటి సమయంలో పీజేఆర్ లాంటి లీడర్ ఉండడం చాలా అవసరము. అంటే వాస్తవానికి మొన్న ఎలక్షన్స్ లో పీజేఆర్ గారి ఏఐ వీడియో ఏదైతుందో ఆయన స్వర్గం నుంచి వచ్చి ప్రచారంలో పాల్గొని పెద్దమ్మ గుడికి తీసుకెళ్లి అక్కడ అమ్మవారి దర్శనం చేయించి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా కానీ ఇంకా కూడా ఆయన చేసిన పనులు గుర్తు చేసుకోవడము, అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు కాదు. దానం నాగేందర్ పీజేఆర్ గారి డ్రైవర్ అని చెప్పేసి గతంలో. డ్రైవర్ అని కాదు కానీ అనుచరులు ఉండే. సిబిఎన్ చంద్రబాబు నాయుడు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు కుమ్మకే ఖైరతాబాద్ లో అటు విజయరామారావు అనే టీడీపీ నుంచి నిల్చోబెట్టి రాజకీయాలన్నీ మనం పీజేఆర్ గారు 2008 లో చనిపోయినాయి. సో చనిపోయినప్పుడు ఏం జరిగింది అసలుకి ఆ స్టేజ్ పైనే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం స్టేజ్ దగ్గరికి వెళ్ళే తరుణంలో నడుచుకుంటూ స్లోగన్స్ ఇస్తూ అక్కడే కొలాప్స్ అయ్యారు నాన్న. సో ఆయన పీజేఆర్ గారు చనిపోయినాక ఈ డీలిమిటేషన్ అయినాక ఒకటి తమ్ముడికి ఒకటి మీకు అన్నట్టు అయిపోయిందంటారా? అట్లా కాదు, నేను అప్పటికే విష్ణు NSUI నేషనల్ లెవెల్లో ట్రెజరర్ ఉండే, రాహుల్ గాంధీ గారి టీంలో రాహుల్ గాంధీ గారు NSUI ప్రెసిడెంట్ ఉండే, ఈయన ట్రెజరర్ ఉండే. అక్కడ ఉన్న రోజులు కూడా పార్టీ మారుతుంది అని కేటీఆర్ గారు నన్ను 2 సార్లు అడిగినా నేను ఒకటే చెప్పిన, అలాంటి సిచ్యువేషన్స్ వస్తే బీజేపీలోకి వెళ్ళిపోతుంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన గెస్ట్ ద గ్రేట్ పీజేఆర్ గారి రాజకీయ వారసురాలు విజయారెడ్డి గారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్కారం. బాగున్నారా అక్క? బాగున్నామ్మా. మళ్ళీ జోష్ కనబడుతుంది. ఖైరతాబాద్ ఉప ఎన్నికలతో పాటు మన జూబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? నవీన్ యాదవ్ కి సొంత తమ్ముడులాగా సపోర్ట్ చేస్తున్నారు. మంచి అనిపిస్తుందమ్మా, ఎందుకంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ యాక్చువల్ గా పీజేఆర్ గారు చాలా ఆయన మూలాలునే పాత నియోజకవర్గంలో భాగం జూబ్లీ హిల్స్. తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టైం అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ విన్ కావడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాంబినేషన్స్ లో లాస్ట్ 3 టైమ్స్ నుంచి సీట్ దూరం అయింది. కానీ ఈసారి ఇటు రేవంత్ రెడ్డి గారి పాలన, అదేవిధంగా నవీన్ యాదవ్ అభ్యర్థత్వం, అందరి కృషి తోటి అక్కడ కాంగ్రెస్ జెండా ఇదయింది. కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది. అన్ని కలిసి వచ్చినాయి. కరెక్ట్ వర్కౌట్ అయింది కాబట్టి డెఫినెట్ గా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల ప్రజలకు చాలా పండగ లెక్క అనిపించింది. ఎందుకంటే పీజేఆర్ గారు ఉన్నప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చిందని, మా పార్టీ మళ్ళీ పవర్ లోకి వచ్చిందని ప్రజలు కూడా, అక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. కాబట్టి మంచి వాతావరణం అయితే ఒకటి ఏర్పడింది. రైట్. కాంగ్రెస్ పార్టీ అంటే పీజేఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ. క్యాండిడేట్ నవీన్ యాదవ్ కూడా పీజేఆర్ గారిని బాగా అంటే ఎన్నికలకు ఉపయోగించుకున్నారు అనుకోవచ్చా? ఎన్నికలకి ఉపయోగించుకోవడానికి అందరు కూడా ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు నిజంగా ఎవరు పీజేఆర్ గారి అడుగుజాడలో నడుస్తారు, ఎవరు యాక్చువల్ గా పీజేఆర్ గారి క్లెయిమెంట్స్ చూసి ఓటేసినట్టు అనిపించింది. ఎందుకంటే మొన్న ఎలక్షన్ లో మీరు చూసారు, పదే అందరు కూడా పీజేఆర్ గారి పేరు తీసుకున్నారు. ఆ కాన్స్టిట్యున్సీ అలాంటిది. పార్టీలకు అతీతంగా పీజేఆర్ గారి ముద్ర అక్కడ ఉన్నది. సో అందరు ట్రై చేశారు, కానీ ఆయన అడుగుజాడలో నవీన్ యాదవ్ నడుస్తారనే నమ్మకంతో పీజేఆర్ గెలిపించారు. పీజేఆర్ గారితో చేసిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక సిద్ధుకి అక్కడ మళ్ళీ కాంగ్రెస్ రావాలని, నవీన్ యాదవ్ ఆ బాటలో నడుస్తాడని ఒక నమ్మకంతో
గెలిపించుకోవడం జరిగింది. నెక్స్ట్ పీజీఆర్ అంటారు నవీన్ యాదవ్ అని. మంచి సంతోషం అనిపిస్తుందమ్మా, ఎందుకంటే ఇలాంటి సమయంలో పీజీఆర్ లాంటి లీడర్ ఉండడం చాలా అవసరము. అలాంటి ఒక నవీన్ యాదవే కదా, అందరు కూడా పీజీఆర్ లెక్క ఇంకా నెక్స్ట్ పీజీఆర్లు కావాలా, అలాగే ప్రజలకు అంకిత భావంతో పనిచేయాలా. మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి మీటింగ్ లో చెప్తా ఉన్నారు పీజీఆర్ గారి గురించి. ఆ ఇన్స్పిరేషన్ అందరు కూడా తీసుకుని ముందుకెళ్లాలని ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ లో కూడా, మేం కాదు పబ్లిక్ స్పీచ్ లో ఆయనే చెప్పారు. సో ఆ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ దిశగా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క నాయకులు కూడా అట్లా పనిచేయాలా, ఆ కమిట్మెంట్ తోటి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మహా నాయకులను అందించిన పార్టీ, ఇటు వైఎస్ఆర్ గాని అందరు పెద్ద పెద్ద మహా నాయకులను అందించిన కాంగ్రెస్ పార్టీ. పీజీఆర్ గారు ఒక పీజీఆర్ కాదు, ఇంకా చాలా మంది పీజీఆర్లు కూడా రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఓకే, పీజీఆర్ గారు ఒక సభలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు. అంటే దోమల్గూడలో ఇంట్లో నేను కాలేజ్కి వెళ్తుంటే చూస్తుండే పీజీఆర్ గారి ఇంటి దగ్గర చాలా పబ్లిక్ ఉంటుండే అని చెప్పేసి. ఎవడన్నా మీతో పర్సనల్ గా మాట్లాడినారా పీజీఆర్ గారి గురించి? మీతో మాట్లాడడం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటాం అంటే అందరు మాట్లాడినప్పుడు పర్సనల్ విషయాలు పర్సనల్ గా ఉంటాయి. డెఫినెట్ గా అందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది రేవంత్ రెడ్డి గారు కూడా పీజీఆర్ గారు అంటే ఒక మంచి రికార్డ్స్ ఉన్నది. ఆయన నాయకత్వ ఇవి చూసి అందరు కూడా ఇంప్రెస్ అయ్యారు. నేను అనుకోవడం పీజీఆర్ గారి నాయకత్వం ఒక దిక్సూచి లాంటిది. కాబట్టి ప్రజలందరూ కూడా నాయకులుగా లీడర్స్గా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఎక్కడో ఒక దగ్గర ఆయన టచ్ చేసి ఉంటారని అనుకుంటాను. పర్సనల్ గా మాట్లాడే అన్ని కూడా మనం చెప్పలేం, కానీ డెఫినెట్ గా మంచి లీడర్ అని ఆయన ప్రతి మీటింగ్లలో చెప్తుంటారు. సో నాకు తెలిసి పర్సనల్ ర్యాపో కన్నా యాజ్ అ లీడర్ అందరు కూడా అడ్మైర్ చేస్తారు పీజీఆర్ గారు. అంటే వాస్తవానికి మొన్న ఎలక్షన్స్ లో పీజీఆర్ గారి ఏఐ వీడియో ఏదైతుందో, ఆయన స్వర్గం నుంచి వచ్చి ప్రచారంలో పాల్గొని పెద్దమ్మ గుడికి తీసుకెళ్లి అక్కడ అమ్మవారి దర్శనం చేయించి ర్యాలీలో రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ ఇద్దరి పైన చెయ్యేసిన వీడియో ఎమోషనల్ గా అనిపించింది. ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా అది కూడా చాలా ప్లస్ అయింది అనుకోవచ్చా ఎలక్షన్స్ కి? సరే, ఎవరెవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉండే డెఫినెట్ గా పీజీఆర్ గారి ముద్ర అయితే బాగా కనిపించినది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా కానీ ఇంకా కూడా ఆయన చేసిన పనులు గుర్తు చేసుకోవడము, అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు కాదు, ఆయనతో ఉన్న అనుబంధం కానీ, ఈవెన్ ఒక ఇంట్లో ఉన్న గృహిణులు కూడా పీజీఆర్ గారి గురించి చెప్పి ఎమోషనల్ అయిన సీన్ చూసాం మేము. ఈ 10-15 రోజులు ఎప్పుడైతే క్యాంపెయిన్ చేశామో అవన్నీ కూడా క్లియర్ కట్ గా చూపిస్తా ఉండే. ఎక్కడ ఉన్నా కానీ పీజీఆర్ గారి రిఫ్లెక్షన్ అయితే మాకు జూబ్లీహిల్స్ లో కనిపించింది. అది బాగా కలిసి వచ్చిన అంశం. దాంతో పాటు మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు కూడా పనిచేసిన కష్టం కూడా అందులో భాగము. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న పథకాలు కానీ అవన్నీ కూడా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. కొంచెం మా ప్రచారం లేట్ అయ్యేసరికి ఏదో బీఆర్ఎస్ వాళ్ళు ఫాల్స్ ప్రపగండా చేశారు, పథకాలు అందుతలేవు, అది అందుతలేవు, ఇది అందుతలేవు అని. కానీ ఎప్పుడైతే క్లియర్ కట్ గా మేమందరం కూడా ఫీల్డ్ లోకి దిగినాక చెప్తుంటే ప్రజలు కూడా యాక్సెప్టెన్స్ పెరిగింది. డెఫినెట్ గా 10 ఏళ్లలో జరిగిన ధ్వంసాన్ని రిపేర్ చేయడానికి 2 years సరిపోవని వాళ్ళు కూడా నమ్మారు. మాకు టైం ఇవ్వాలని ఇస్తామని వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడే అనుకున్నాం మేము జూబ్లీహిల్స్ సీట్ కైవసం చేసుకుంటామని. ఇందులో ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్ లో విజయంలో భాగం అటు సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి కింద స్థాయి కార్యకర్తలు, మంత్రులు అందరిది కూడా అటు నవీన్ యాదవ్ అందరం కూడా కలిసి ప్రజలది, పీజీఆర్ గారి అభిమానులది అందరిది కూడా కలిసి కట్టి రిజల్ట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పాలన ఇవన్నీ కూడా హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.